హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్ ప్రకటన లేకుండానే ఫిట్‌మెంట్ ప్రకారంగా వెంటనే 12వ పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్నయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గతంలో కూడా మనకు కొన్ని రాష్ట్రాల్లో ఐఆర్ లేకుండానే ఫిట్‌మెంట్ ఆధారంగా పీఆర్సీనైతే ప్రకటించిన దాఖలాలైతే ఉన్నాయి. ఆ మేరకు ఏపీలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకోసారి అమలు కావాల్సిన వేతన సవరణ సంఘం 12వ పీఆర్సీ వాస్తవానికి జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, దాదాపుగా 2 ఏళ్లు దాటినా గూడా గడువు ఈ విధంగా ఈ దిశగా ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళనను, అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ మేరకు చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితి మరియు జాప్యం 12 పీఆర్సీ అమలుకు నిర్దేశించిన గడువు 2023 జూలై 1. ఈ గడువు ముగిసి దాదాపుగా 2 ఏళ్లుగా వస్తోంది. సాధారణంగా పీఆర్సీ అమలులో జాప్యం జరిగేటప్పుడు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తుంది. కానీ ఇప్పటివరకు 12వ పీఆర్సీకి సంబంధించి ఎటువంటి ఐఆర్ ప్రకటించలేదు. 12 పీఆర్సీ సిఫార్సులను రూపొందించడానికి అవసరమైన అధికారిక వేతన సవరణ సంఘంను కూడా ప్రభుత్వం ఇంకా నియమించలేదు. కమిషన్ నియామకం, అది నివేదిక సమర్పించడం, దానిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వంటి ప్రక్రియలకు చాలా సమయం పడుతుంది. ఈ కారణాల వల్ల 12వ పీఆర్సీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్టు కనిపిస్తోంది. అటు ఐఆర్ లేదు, ఇటు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేదా అమలుకు చర్యలు లేవు. ఈ జాప్యం నేపథ్యంలో ప్రభుత్వం 2 మార్గాలలో ఒకదానినైతే ఎంచుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటిది నేరుగా ఫిట్‌మెంట్ ద్వారా పీఆర్సీ అమలు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది కాబట్టి మధ్యంతర భృతి ఐఆర్ ప్రక్రియను పూర్తిగా ప్రక్కన పెట్టి నేరుగా ఫిట్‌మెంట్ శాతాన్ని ప్రకటించి దానిని ఆధారంగా చేసుకొని 12వ పీఆర్సీని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండవచ్చని ఒక అంచనా. ఇది ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుందనైతే భావిస్తున్నారు. రెండవది ఐఆర్ ప్రకటించి కమిషన్ నియామకం చేపట్టడము. అంటే పీఆర్సీ కమిటీని. ఒకవేళ ప్రభుత్వం నేరుగా ఫిట్‌మెంట్ ప్రకటించలేని పక్షంలో సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా ముందుగా ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి, ఆ తర్వాత పీఆర్సీ కమిషన్‌ను నియమించి, దాని సిఫార్సుల మేరకు తుది పీఆర్సీని అమలు చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. ఉద్యోగ వర్గాల దృష్టిలో ఐఆర్ ప్రక్రియ లేకుండా నేరుగా ఫిట్‌మెంట్ ప్రకటించి పీఆర్సీని అమలు చేయడమే శ్రేయస్కరమని మరియు మరింత సులభమని భావిస్తున్నారు. పీఆర్సీ అసలెందుకు ముఖ్యం? దాని ప్రయోజనాలేంటని చూసుకున్నట్లయితే, అసలెందుకు పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి? అందరూ పీఆర్సీ మీద ఎందుకు ఇంతగా వేచి చూస్తున్నారంటే, పీఆర్సీ అమలు కేవలం జీతాల పెంపు మాత్రమే కాదండి. పీఆర్సీ అమలు వల్ల ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు మరియు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి అనేక కీలక అంశాలను పీఆర్సీ ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నూతన పే స్కేల్స్, రివైజ్డ్ పే స్కేల్స్, ఉద్యోగుల మూల వేతనాలు మరియు పే స్కేల్స్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సవరించబడతాయి. రెండవది ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ. నివాస ప్రాంతాల వర్గీకరణ మరియు మూల వేతనం ఆధారంగా హెచ్ఆర్ఏ స్లాబులు, రేట్లు మారతాయి. మూడవది గ్రాట్యుటీ. పదవీ విరమణ సమయంలో లేదా తర్వాత ఉద్యోగికి లభించే గ్రాట్యుటీ లెక్కింపునకు ఆధారమైన వేతనం చివరగా డ్రా చేసిన జీతం పెరుగుతుంది. తద్వారా గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ. వృద్ధాప్యంలో పెన్షన్లకు అండగా అదనంగా లభించే పెన్షన్. ఏక్యూపీ స్లాబ్‌లను హేతుబద్ధీకరించడం లేదా గతంలో తగ్గించిన ఏక్యూపీ ప్రయోజనాలను పునరుద్ధరించడం వంటివి పీఆర్సీ సిఫార్సుల ద్వారా జరిగే అవకాశం ఉంది. ఐదవది ఇతర ఆర్థికేతర ప్రయోజనాలు. ఇతర అలవెన్స్‌లు, ప్రయోజనాలు కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించబడతాయి. 12 పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిపై, వారి నైతికత స్థైర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, ఇతర ప్రయోజనాలను సకాలంలో సవరించడం అత్యవసరం. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐఆర్ లేదా ఫిట్‌మెంట్ ద్వారా పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాలని, వీలైతే కమిషన్‌ను నియమించి ప్రక్రియను వేగవంతం చేయాలని
ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగులు బలంగా కోరుకుంటున్నారు. సకాలంలో పీఆర్సీ అమలు ప్రభుత్వానికి చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు, ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత కీలకమని కూడా అర్థమవుతుంది. సో, 12వ పీఆర్సీ ఉద్యోగ పెన్షన్ల ఎదురుచూపులు తాజా సమాచారము. సో, ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్లు 12వ పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఆలస్యం కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. పీఆర్సీ అమలు ఆలస్యమవుతున్నప్పుడు ప్రభుత్వం వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇది పీఆర్సీ జాప్యం వల్ల జరిగే నష్టాన్ని కొంత మేరకైనా భర్తీ చేస్తుంది. ఉద్యోగులు, పెన్షన్లు కనీసం 30% ఆశిస్తున్నారు. ప్రభుత్వం 8-29% వరకు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ పేలో డీఆర్‌తో పాటుగా ఐఆర్ కూడా కలుస్తుంది. ఇక్కడ ఫిట్‌మెంట్ టేబుల్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఫిట్‌మెంట్ అనేది ఆహ్, బేసిక్ పే ఆధారంగా చేసుకొనైతే ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఫిట్‌మెంట్ 20% ఇచ్చినట్లయితే 20,000 బేసిక్ పే వారికి 4,000 వస్తుంది అదనంగా. అలాగే 20,000 బేసిక్ పే వారికి ఫిట్‌మెంట్ 30% అనుకున్నట్లయితే రూ. 6,000 ఎక్స్‌ట్రా రావడం జరుగుతుంది. సో, ఫిట్‌మెంట్ టేబుల్ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు. మీ బేసిక్ పేపై అయితే ఆధారపడి ఫిట్‌మెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. 54,800 బేసిక్ పే వారికి ఫిట్‌మెంట్ 20% అనుకున్నట్లయితే రూ. 10,960 అదనంగా కలుస్తుంది. అలాగే ఫిట్‌మెంట్ 30% అనుకున్నట్లయితే రూ. 16,440 అదనంగా అయితే కలుస్తుంది. సో, ఈ విధంగా మీ యొక్క బేసిక్ పేకి అనుగుణంగా మీరు వీడియోనైతే పాజ్ చేసి చూసుకోగలరు ఫ్రెండ్స్. సో, ఈ విధంగా ఐఆర్ లేకుండా డైరెక్ట్ ఫిట్‌మెంట్ ఆధారంగా పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయడమే మంచిదనైతే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. సో, ఆర్థికపరమైన సమస్యలే కాకుండా పీఆర్సీ వల్ల ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడానికి, కొత్త నిబంధనలు చేర్చడానికి పీఆర్సీ అనేది చాలా అవసరం. గతంలో 10వ పీఆర్సీలో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలు నిండిన వారికి 10% పెంచారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి పీఆర్సీ అనేది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్ల దృష్టి అంతా కూడా పీఆర్సీ పైనే ఉంది. 2023 జూలై నుంచి పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెరిగిన ధరలతో ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో జాప్యము. సో, గత ప్రభుత్వం నియమించినటువంటి పీఆర్సీ కమిషన్ మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేశారు. సో, కాబట్టి ఇప్పుడు పీఆర్సీ కమిషన్ కూడా లేదనమాట. ప్రత్యామ్నాయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు 12 పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. కొన్ని సందర్భాల్లో పీఆర్సీ నియామకం లేకుండానే ప్రత్యామ్నాయంగా ఫిట్‌మెంట్ ఆధారంగానే పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉంది. సో, మనకు త్వరలో ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే ఉంది. ఈ సమావేశంలో పీఆర్సీ గురించి చర్చించే అవకాశం అయితే ఉంది. సో, పీఆర్సీ కమిషన్ లేకుండానే ప్రకటన ఎలా అంటే ఫిట్‌మెంట్ ద్వారా నిర్ణయం అయితే తీసుకుంటారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేకుండా క్యాబినెట్‌లో ఉపసంఘం లేదా ఉన్నత అధికారుల కమిటీ ద్వారా ఫిట్‌మెంట్ శాతం నిర్ణయించవచ్చు. గతంలో కొన్ని రాష్ట్రాలు కమిషన్ నివేదిక లేకుండానే ఫిట్‌మెంట్‌నయితే ప్రకటించి చేసిన సవరణలు అమలు చేశాయి. అలాగే సంఘాల చర్చలు. ఉద్యోగ సంఘాలతో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోవచ్చు. ఫిట్‌మెంట్ శాతం మరియు ఇతర ప్రయోజనాలపై సంఘాల ఒప్పందం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధ్యంతర భృతి. కొత్త పీఆర్సీకి సంబంధించి ఒకవేళ కమిషన్ నియమించేటట్టు ఉంటే మధ్యంతర భృతినైతే ప్రకటించాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. గత అనుభవాలు 2019లో 11 పీఆర్సీ అమలు కాకముందే కొన్ని ప్రయోజనాలను ప్రభుత్వం ప్రకటించింది. 2015లో 10వ పీఆర్సీ ప్రకటన ముందు కూడా ఫిట్‌మెంట్ ప్రాతిపదికన పీఆర్సీనైతే అమలు చేశారు. ఆ దాఖలైతే ఉన్నాయి కాబట్టి మరి త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో 12వ పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిలు వంటి అంశాలపై చర్చించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఉద్యోగ సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పీఆర్సీ కమిషన్ లేకుండానే తాత్కాలికంగా ఫిట్‌మెంట్ ప్రకటించే అవకాశాలైతే ఉన్నట్టు సమాచారము.